కూతురు పైన ప్రేమ నీకు మాత్రమే ఉన్నట్టు కూతుర్ని భద్రంగా దాచిపెడతానని తీసుకొచ్చి కూతురు ఎక్కడ ఉందో కూడా తెలియకుండా చేశావు. నీకు మాత్రమే కూతురా? నీకు మాత్రమే ప్రేమ ఉందా? మీ అమ్మకు మాత్రమే మనవరాలా? మీ అమ్మకు మాత్రమే ప్రేమ ఉందా? మీ అందరి ప్రేమ డిఎన్ఏ రిపోర్ట్ చూస్తేనే వచ్చింది. కానీ మా ఇద్దరి మధ్య ప్రేమ పేగు బంధం. నా కూతురు నా దగ్గర ఉన్న సేఫ్గా ఉండేది, మీ ఇంట్లో ఉన్న సేఫ్గా ఉండేది కాదని ఇంకా భద్రంగా దాచుతానని ఊరి చివరన ఉన్న ఈ ఇంట్లో పెట్టి నా కూతురు ఆచూకీ తెలియకుండా చేశావు. నా కూతురు ఇప్పుడు ఎక్కడ ఉందో ఏంటో, ఎన్ని బాధలు పడుతుందో, ఎన్ని కష్టాలు పడుతుందో అని అవని కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు వసీకర అక్షయ్ను లాక్కొని వెళ్తూ ఉంటుంది. అక్షయ వదులు, నన్ను వదులు అని చెప్పి అంటూ ఉంటుంది. ఎన్నో రోజులుగా నీకోసం ఎదురు చూస్తుంటే ఇప్పుడు దొరికావు, నిన్ను ఎలా వదిలిపెడతాను అక్షయ అని చెప్పి వసీకర అంటూ ఉంటుంది. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అక్షయ అడుగుతూ ఉంటుంది. ఇంకెక్కడికి తీసుకెళ్తాను? ఆ శవాల కోటలోకి తీసుకెళ్తాను. రేపే అమావాస్య, నేను అనుకున్నది సాధిస్తాను. నిన్ను నా అమ్మవారికి బలిస్తాను, ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను అంటూ వసీకర అక్షయ్కు చెప్తూ ఉంటుంది. నన్ను వెతుక్కుంటూ మా అమ్మ ఖచ్చితంగా వస్తుంది. మా అమ్మ నిన్ను చంపేస్తుంది. నా చావు నువ్వు చూడాలనుకుంటున్నావు, కానీ నీ చావు మా అమ్మ చూస్తుంది అని అక్షయ వసీకరకు చెప్తూ ఉంటుంది. వసీకర కోటలోకి రావటం అంత ఈజీ అనుకుంటుందా మీ అమ్మ? వసీకర కోటలోకి రాలేవదు అని చెప్పి వసీకర అక్షయ్ను లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఇక అక్షయ వసీకర చేతిని గట్టిగా కొరికేసి పారిపోతూ ఉంటే వసీకర తన మంత్రశక్తితో అక్షయ్ను ఎక్కడికి కదలకుండా అక్షయ్ చుట్టూ ఒక రక్షక వలయం ఏర్పాటు చేస్తుంది. ఇక అక్షయ అటు ఇటు వెళ్ళలేక అలానే చూస్తూ ఉంటే ఆ రక్షణ కవచాన్ని తొలగించేసి అక్షయకు ఎదురుగా మంట వచ్చేలా చేస్తుంది. ఇక అక్షయ్ ఆ మంటను చూసి భయపడుతూ ఉంటుంది. ఇక వసీకర అక్షయ్ దగ్గరకు వెళ్ళి, వసీకర నుంచి తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నావా? అది అంత ఈజీ అనుకుంటున్నావా? కాదు, రా, నాతో రా అని చెప్పి వసీకర అక్షయ్ను లాక్కొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఊరిలో ఉండే ఒక పెద్ద ఆయన అక్షయ్ను వసీకర తీసుకెళ్లటం చూస్తాడు. అవునమ్మా, అక్షయమ్మను కోటలోకి పంపించి ఊరి సమస్యను తీరుస్తానని ఊరి అందరికీ కూడా మాటిచ్చింది. ఇప్పుడు చూస్తే అక్షయమ్మని వసీకర ఎత్తుకెళ్ళిపోతుంది. నేను ఒంటరిగా ఉన్నాను, ఆ వసీకరను ఏమీ చేయలేవను. ఈ విషయం వెంటనే అవనమ్మకు చెప్పాలి అని చెప్పి అతను పరిగెత్తుకుంటూ అవని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. చూడు వసీకర, నన్ను ఏదో చేసి నువ్వు ఏదో సాధించాలనుకుంటున్నావు, కానీ నీ ఆటలు సాగవు. మా అమ్మ నిన్ను అంతం చేస్తుంది అని చెప్పి అక్షయ వసీకరకు వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి వాళ్ళు శ్రీకర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. శ్రీకర్ కోసం ఎదురు చూడటం అనవసరం అమ్మా, శ్రీకర్ గాడు కూడా ఆ అవని మాటలు నమ్మేసి గుడిలోనే ఉంటాడు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఆ అవని శ్రీకర్ చేత కూడా దీక్ష తీసుకునేలా చేస్తుందేమో అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అవని శ్రీకర్ని లాక్కొని వస్తూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ని లాక్కొచ్చి వేదవతి వాళ్ళ ముందుకు విసిరేస్తుంది. ఊరే, ఏంట్రా నిన్ను అవని అలా విసిరేసింది అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. ఒరే శ్రీకర్, ఏంట్రా తలదించుకున్నావు? అక్షయ్ను తీసుకొస్తానని వెళ్ళావు కదా, అక్షయ్ ఎక్కడా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. చెప్పు, అత్త అడుగుతుంది కదా అక్షయ్ ఎక్కడా అని, సమాధానం చెప్పు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అమ్మ, అక్షయ్ కనిపించకుండా పోవటానికి కారణం నేను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. దాంతో అందరూ షాకింగ్గా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటారు. రాత్రి అక్షయ్ అవని దగ్గరకు వెళ్ళింది. అక్షయ్ అలా ఒంటరిగా తిరగటం మంచిది కాదని ఆ వసీకరకు తెలిస్తే అక్షయ్ను ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతుందో, అక్షయ్కు ప్రాణహాని ఉందని చెప్పి అక్షయ్ను భద్రంగా ఒక ఇంట్లో ఉంచానమ్మా. ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్షయ్ అక్కడ లేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. దాంతో వేదవతి శ్రీకర్ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావో నీకు కాస్తైనా అర్థమవుతుందారా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అవునరా శ్రీకర్, నువ్వు అలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఒక్క మాట మీ అమ్మకు చెప్పు ఉండాల్సింది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. శ్రీకర్, నువ్వు తీసుకుంది మంచి నిర్ణయమే, కానీ అక్షయ ఇప్పుడు ప్రమాదంలో పడ్డది కదా అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పత్తా, నా కూతుర్ని నేనే దాచానన్నావు కదా, నాపై నింద వేశావు కదా, నేను నాటకాలు ఆడుతున్నా అన్నావు కదా, నేను తెలివిగలదాన్ని అన్నావు కదా, ఇప్పుడు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పు అని చెప్పి అవని వేదవతిని నిలదీస్తూ ఉంటుంది. నేను నా కోసం, నా స్వార్థం కోసం ఇదంతా చేస్తున్నానా?
ఊరి కోసం, ఊరిలో ఉన్న జనాలందరూ సంతోషంగా ఉండటం కోసం, మీ పరువు నిలబెట్టడం కోసం, మీ మర్యాద నిలబెట్టడం కోసమే కదా ఇదంతా చేస్తుంది. ఊరంతా కూడా నా వైపు నిలబడినా ఇంట్లో వాళ్ళు మాత్రం నా వైపు నిలబడట్లేదు. ఇంట్లో వాళ్ళు నా వైపు నిలబడి ఉంటే నేను దేన్నైనా సాధించగలనత్తా అని చెప్పి అవని వేదవతితో చెప్తూ ఉంటుంది. నేను ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, నన్ను ఇంట్లో నుంచి ఎందుకు బయటికి పంపించేశారు, నా కూతురు ఎక్కడుందని వెతకను అని చెప్పి అవని వేదవతి వాళ్ళను నిలదీస్తూ ఉంటుంది. దీక్షలో ఉన్నాను కాబట్టి ఈ నిహారికను వదిలేశాను, లేదంటే ఈ నిహారిక చెంపలు ఈ పాటికే పగలగొట్టేదాన్ని. ఏ రోజు కూడా నన్ను శత్రువులానే చూస్తూ ఉంటుంది, ఏ రోజు కూడా నన్ను బదనం చేయాలనే చూస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అన్నిటినీ కూడా నిలదొక్కుని వస్తున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అప్పుడే పల్లెటూరులో ఉండే పెద్దాయన పరిగెత్తుకుంటూ అవనమ్మ అవనమ్మ అంటూ అవని వాళ్ళ దగ్గరకు వస్తాడు. ఏమైంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అక్షయమ్మను ఆ వసీకర శవాలకోట వైపు తీసుకెళ్తుందమ్మా. నేను ఒంటరిగా ఉండటం వల్ల ఆ వసీకరను ఏమీ చేయలేకపోయానమ్మా అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. ఇక దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. పదండి, మనమంతా కూడా శవాలకోట దగ్గరకు వెళ్దాము, అక్షయ్ను కాపాడుకుందాం అని చెప్పి వేదవతి అంటుంది. మనం వెళ్ళినా కూడా ఆ వసీకర మనల్నెవరినీ కూడా శవాలకోటలోకి రానివ్వదు. రాకుండా అగ్నితో మంత్రం వేస్తుంది. అక్షయ్ సహాయంతో ముక్కు పుడకను దక్కించుకోవడం కోసం ఆ వసీకర అక్షయ్ను కోటలోకి తీసుకెళ్ళింది. రేపు అమావాస్య రోజే ముక్కు పుడకను సొంతం చేసుకుంటుంది. దానికి ఈరోజు సమయం ఉంది. ఈలోగా నేను ఒక ముఖ్యమైన పని చేయాలి. ఊరందరికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం నేను చేయాల్సింది చేస్తాను. ఒక్కసారి ఊరి అందరినీ కూడా గుడి దగ్గరకు రమ్మనండి. నేను అందరితో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి అవని ఊరిలో ఉండే పెద్దాయనకు చెప్తుంది. సరేమ్మా అని చెప్పి ఆ పెద్దాయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పదండి, మనం కూడా గుడి దగ్గరకు వెళ్దాం అని చెప్పి అవని అంటుంది. ఇక మరోవైపు మాయ ఒంటరిగా నుంచొని ఏంటి అక్షయ్ను ఎవరు తీసుకెళ్ళి ఉంటారు, అక్షయ్ ఏమైపోయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వసీకర మాయా మాయా అని పిలుస్తూ ఉంటుంది. వసీకర నుంచి పిలుపు వచ్చింది. వెళ్ళాలి, ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా వసీకరతో మాట్లాడాలి అని చెప్పి మాయ తనలో తానే అనుకొని ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని తన మంత్రశక్తితో వసీకరను చూస్తూ ఉంటుంది. ఏంటి వసీకర, ఈ సమయంలో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అక్షయ్ను శవాలకోటలోకి తీసుకొచ్చేశాను అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. అవునా, అక్షయ్ కనిపించట్లేదు అంటే అక్షయ్ ఏమైపోయిందో అనుకున్నాను. శబాష్ వసీకర, అనుకున్నది సాధించేశావు. ఆ అవని అక్షయ్ను కోట దగ్గరికి తీసుకొస్తాను అని తీసుకురాకపోతుంటే మనం అనుకున్న పని ఎక్కడ నెరవేరదో అనుకున్నాను. అక్షయ్ నీ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ముక్కు పుడకను సొంతం చేసుకో అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అసలు మన ముఖ్య ఉద్దేశమే అది కదా. ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను, ఆ తరువాత అక్షయ్ను మన అమ్మవారికి బలిస్తాను, నేను పూర్వ రూపాన్ని పొందుతాను అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. అన్నపూర్ణాదేవి కొలువై ఉన్న ఈ ఊరిలో అన్నపూర్ణాదేవి ఉత్సవాలు జరుపుకునే సమయంలో మనం కాపలిగా ఉత్సవాలు ఘనంగా చేసుకుందాం. శబాష్ వశీకర, శబాష్ అని చెప్పి మాయ వశీకర్తో అంటూ ఉంటుంది. అప్పుడే మాయ రూమ్ డోర్ జగన్నాథం రవీంద్ర కొడుతూ ఉంటారు. వశీకర, ఎవరో వచ్చినట్టున్నారు, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి మాయ డోర్ ఓపెన్ చేస్తుంది. మాయ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని మరి ఎవరితో మాట్లాడుతున్నావు అని రవీంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక మాయ కంగారు పడుతూ ఫ్రెండ్తో అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఫ్రెండ్తో మాట్లాడటానికి డోర్ లాక్ చేసుకోవాలా అని చెప్పి రవీంద్ర అంటూ ఉంటాడు. ఎందుకమ్మా నువ్వెందుకో కంగారుగా కనిపిస్తున్నావు అని జగన్నాథం అంటూ ఉంటాడు. కంగారా, అలాంటిదేం లేదు తాతయ్య గారు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, నువ్వు కంగారు లేదు అంటున్నా కూడా నీ మొహంలో అయితే కంగారు కనిపిస్తుంది. మేము నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాము. వశీకర అక్షయ్ను కోటలోకి తీసుకెళ్లిపోయిందంట. అవని అందరితో ఏదో మాట్లాడాలని అందరినీ కూడా గుడి దగ్గరకు రమ్మందంటమ్మా, రండి వెళ్దాం అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. ఇక అవని కుటుంబ సభ్యులు, పల్లెటూరి ప్రజలు అందరూ కలిసి గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే జగన్నాథం, రవీంద్ర, మాయ కూడా గుడి దగ్గరకు వస్తారు. జగన్నాథం గారు, మీరు వచ్చిన తర్వాత అవనమ్మ చెప్పాలనుకుంటున్న విషయాలు చెప్పాలనుకుంది. అవనమ్మ, జగన్నాథం గారు కూడా వచ్చారు కాబట్టి మొదలు పెట్టండి అని చెప్పి పల్లెటూరి ప్రజలు అవనికి చెప్తూ ఉంటారు. ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం నా కూతురు అక్షయ్ను కోటలోకి పంపిస్తా అన్నాను. కానీ నాకంటే ముందే అక్షయ్ను ఆ వశీకర తన కోటలోకి తీసుకెళ్లిపోయింది అని అవని చెప్తూ ఉంటుంది. అవని,
అక్షయ్ను కోట్లోకి వసీకర తీసుకెళ్ళిపోయిందంట కదా, నేను కూడా నమ్మలేకపోతున్నాను అని మాయ చెప్తూ ఉంటుంది. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఊరికి ఆ వసీకరకు మధ్య సమాచారం నడిపేదే నువ్వాయా అని చెప్పి అవని మాయను అంటూ ఉంటుంది. అవని గారు, మాయపై అనవసరంగా అబాండాలు వేయకండి అని రవీంద్ర అంటాడు. త్వరలోనే ఈ మాయ నిజస్వరూపమేంటో మీకు తెలియజేస్తాను, అప్పుడు మీ అంతటా మీరే నోర్లు మూసుకుంటారు అని చెప్పి అవని అంటుంది. ఆ వసీకర ప్రాణం నాకు తెలిసినంత వరకు ఆ జడల మరిలోనే ఉంది. అక్కడి నుంచే అసలు కథ మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఎలాగైనా సరే ఆ వసీకర ప్రాణం ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ వసీకరను అంతం చేసి ముక్కు పుడకను నా కూతురు అక్షయ్ను కోటలో నుంచి బయటకు తీసుకొని వస్తాను. అత్త, ఆ వసీకరతో నేను యుద్ధం చేసేటప్పుడు నా ప్రాణానికి ఏదైనా అయితే నా కూతురికి ఎలాంటి లోటు లేకుండా చూసుకో అని చెప్పి అవని వేదవతికి చెప్తూ ఉంటుంది. ఆ యుద్ధంలో నా కూతురి ప్రాణం నా ప్రాణం రెండు పోయినా కూడా మీరెవరూ బాధపడకండి. అమ్మవారు ఈ ఊరి కోసం మా ప్రాణాలను ఇన్ని రోజులు మీ కళ్ళ ముందు ఉంచింది అనుకుంటాము. అమ్మవారి కోసం మా ప్రాణాలను బలియటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. చూడమ్మా అవని, నీకు నాకు మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ నీ ప్రాణం పోవాలని ఏ రోజు కూడా కోరుకోలేదు. నీకు ఏమీ అవ్వదు. అక్షయ్ను కోట్ల నుంచి వసీకర్తో యుద్ధం చేసి తప్పకుండా తీసుకొస్తావు అని వేదవతి చెప్తూ ఉంటుంది. అవును అవునమ్మా, నువ్వు చేసే త్యాగం చాలా గొప్పది. కూతుర్ని కోట్లోకి నువ్వు మాత్రమే పంపించగలవమ్మా, నీకు అంతా మంచి జరుగుతుంది అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. నీ బిడ్డను తీసుకొని నువ్వు బయటికి రావాలి, మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా అని పల్లెటూరి ప్రజలు అవనికి చెప్తూ ఉంటారు. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో శ్రీకర్ భవానీ దీక్ష తీసుకొని అవనితో ఇలా చెప్తూ ఉంటాడు. అవని, నేను చేసిన పొరపాటు వల్లే మన కూతురు అక్షయ ప్రమాదంలో పడింది. మన కూతుర్ని మనం ఎలాగైనా కాపాడుకుందాం అని చెప్పి శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటాడు. ఇక అమ్మవారి విగ్రహం ముందు వేదవతి కుటుంబ సభ్యులు, పల్లెటూరి ప్రజలు అందరూ కూడా నుంచొని ఉంటారు. వీళ్ళు లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి, అటునుంచి అటు పారిపోయారా ఏంటి అని వసంత అంటూ ఉంటుంది. యుద్ధం చేయటానికి కోట్లోకి వెళ్తున్నారు కదక్క, కత్తులు గుర్రాలను వెంట వేసుకొని వస్తారేమో అని చెప్పి కృష్ణబాబు అంటాడు. దాంతో ప్రసాదరావు కృష్ణబాబు చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. యుద్ధం చేయడానికి వెళ్తుంటే కాస్త మాట సాయం కూడా చేయకుండా హేళన చేయాలని చూస్తావా అని ప్రసాదరావు ఉగ్ర రూపంతో కృష్ణబాబుపై విరుచుక పడతాడు. ఇక అవని శ్రీకర్ ఇద్దరూ కూడా దీక్ష తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటారు. దీక్షలో ఉన్న అవని శ్రీకర్లను చూసి వేదవతి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. చూడమ్మా అవని, ఆ వసీకరపై గెలుపు సాధించి కోటలో నుంచి అక్షయ్ను తీసుకొచ్చుకో, ఊరికిచ్చిన మాటను నిలబెట్టుకో, విజయోస్తు అని చెప్పి వేదవతి శ్రీకర్ని అవనిని ఆశీర్వదిస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.